సో ఇవాల్టి ఆఫర్ ఆఫ్ ద డే బిగ్ 5 కాంబో. ఎల్టీఎక్స్లో మోస్ట్ పాపులర్ 5 కోర్సెస్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 5 కోర్సెస్ కలిపి ఇవాళ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కేవలం 15,000కి వస్తాయి. మోస్ట్ పాపులర్ ఎన్సీఆర్టీ కోర్సు, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్. 5 ఇండివిజువల్గా తీసుకుంటే ఒక్కొక్కటి 10,000 రూపాయలు చేస్తుంది. 5 కలిపి తీసుకుంటే మీకు 50,000 రూపాయలు అవుతాయి. కానీ కలిపి కాంబో తీసుకుంటే మీకు 15,000కి అంటే మీకు 70% డిస్కౌంట్కి లభిస్తుంది. ఈరోజు మిడ్ నైట్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అండ్ దీనిపైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్లో ఎన్సీఆర్టీ కానీ సీసాట్ కానీ ఎవరైనా తీసుకుని ఉంటే, లేదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ తీసుకుని ఉంటే, కరెంట్ అఫైర్స్ తీసుకుని ఉంటే వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్కి అప్గ్రేడ్ అవ్వడం ద్వారా రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్ని కూడా మీరు పొందొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీకే 10,000 కట్టేసి ఉంటే 5,000 కడితే రిమైనింగ్ 4 కూడా మీకు వచ్చేస్తాయి. అర్థమైందా? ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వివరాలు కనుక్కోండి. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. సుప్రీం కోర్ట్ రిఫ్యూజెస్ టు స్టే లా ఆన్ సిఈసి ఈసీ అపాయింట్మెంట్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్కి సంబంధించిన కొత్త చట్టం ఏదైతే ఉందో దాన్ని స్టే చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది అని చెప్పేసి న్యూస్ ఐటమ్ చెప్తుంది. అయితే ఏంటి కొత్త చట్టం? సుప్రీంకోర్టు తీసుకొచ్చిన చట్టం పార్లమెంట్ తీసుకొచ్చిన కొత్త చట్టం ఏంటి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్స్ని ఎలా అపాయింట్ చేస్తారు, ఇంతకుముందు ఎలా అపాయింట్ చేశారు, ఇప్పుడు ఎలా అపాయింట్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇది మీరు నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ లేదా ప్రాసెస్ ఆఫ్ సిఈసి అండ్ ఈసీ. ఒకప్పుడు ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. సో దీనికి సంబంధించిన ప్రధానమైన ఆర్టికల్ 324. ఆర్టికల్ 324 క్లాస్ 2. ఆర్టికల్ 324 క్లాస్ 2 మనకి ఏం చెప్తుంది అంటే ద ప్రెసిడెంట్ షెల్ అపాయింట్. సో ఎలక్షన్ కమిషనర్ని మరియు సిఈసిని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అని చెప్పారు. అంతకుమించి ఏమీ మెన్షన్ చేయలేదు. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, అంతకుమించి ఏమీ మెన్షన్ చేయలేదు. అయితే సబ్జెక్ట్ టు ఇంకో పాయింట్ కూడా చెప్పారు, సబ్జెక్ట్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ లా బై ది పార్లమెంట్. అంటే పార్లమెంట్ ఒకవేళ ఏమైనా దీనిపైన చట్టం చేస్తే ఆ ప్రావిజన్స్ ప్రకారం చేస్తుంది. సబ్జెక్ట్ టు ది ప్రావిజన్స్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై పార్లమెంట్. ఒకవేళ పార్లమెంట్ ఏదైనా చట్టం చేసి ఉంటే దేనిపైన, ఎలక్షన్ కమిషనరు మరియు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్కి సంబంధించి ఆ ప్రావిజన్స్ ప్రకారం అపాయింట్మెంట్ చేయాలి. ఎవరు చేయాలి? ప్రెసిడెంట్. ఒకవేళ అటువంటి చట్టం అనేది లేకపోతే సో ప్రెసిడెంట్ డైరెక్ట్గా చేయొచ్చు. కానీ మీకు తెలిసింది ఏంటి, ప్రెసిడెంట్ ఏ పని కూడా దానంతట తాను డైరెక్ట్గా చేయరు. సో ప్రెసిడెంట్ ఏం చేసేవారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరినైతే డిసైడ్ చేస్తారో వాళ్ళని ఫార్మల్గా అపాయింట్ చేసేవాళ్ళు. సో హూ ఎవర్ ద పిఎం డిసైడ్ చేసిన వ్యక్తినే ప్రెసిడెంట్ ఫార్మల్గా అపాయింట్ చేసేవారు. మరి పిఎం ఎలా డిసైడ్ చేసేవారంటే, సో పిఎంకి ఒక షార్ట్ లిస్ట్ వచ్చేది. పిఎంకి ఒక షార్ట్ లిస్ట్ అనేది వచ్చేది. లా మినిస్ట్రీ ఒక షార్ట్ లిస్ట్ క్రియేట్ చేసి ఇచ్చేది. ఏ షార్ట్ లిస్ట్ క్రియేటెడ్ బై లా మినిస్ట్రీ. సో రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్స్, సెక్రటరీస్ ఇట్లాంటి వాళ్ళందరిది డేటాబేస్ మెయింటైన్ చేస్తూ దాంట్లో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఆ షార్ట్ లిస్ట్ని పిఎంకి పంపితే వాళ్ళలో వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి పిఎం ప్రెసిడెంట్కి చెప్తే ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేసేవారు. ఇది ఇంతకు ముందున్న ప్రొసీజర్ ఎలా ఉందంటే ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే సిఈసి మరియు ఈసీ అపాయింట్మెంట్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ చేతిలోనే ఉంది. దీంట్లో లెజిస్లేచర్ పాత్ర లేకుండా, ఎందుకంటే అప్పటికి పార్లమెంట్ ఎటువంటి చట్టం చేయలేదు కాబట్టి జ్యుడిషియరీకి రోల్ లేదు, లెజిస్లేచర్కి రోల్ లేదు. ఎగ్జిక్యూటివ్కి కంప్లీట్గా దీని మీద డెసిషన్స్ తీసుకునే పరిస్థితి అనేది మనకి కనిపిస్తోంది. అందుకని చెప్పి దీన్ని వ్యతిరేకించారు చాలామంది. దీన్ని వ్యతిరేకించి సుప్రీంకోర్టులో పిటిషన్స్ అనేవి ఫైల్ అయ్యాయి. సుప్రీంకోర్టులో 4 పిటిషన్స్ వర్ ఫైల్డ్.
ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లో కంప్లీట్గా సిఈసి ఈసీ అపాయింట్మెంట్ ఉంది. సో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు అన్బయాస్డ్గా ఉండకపోవడానికి అవకాశం ఎక్కువ, బయాస్డ్గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టులో 2015, 17, 21, 22లో పిటిషన్స్ అనేవి ఫైల్ చేయడం అనేది జరిగింది. ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ కావాలి, ఇప్పుడున్న సిస్టమ్ అనేది బాగాలేదని చెప్పేసి సుప్రీంకోర్టుని చాలామంది అప్రోచ్ అయ్యారు. అయితే అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 2018లో ఈ అంశంలో ఆర్టికల్ 324ని ఇంటర్ప్రెట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో కాబట్టి ఇద్దరు జడ్జిల బెంచ్ అనేది సరిపోదు. ఇద్దరు జడ్జిల బెంచ్ ఇనీషియల్గా దీన్ని ఇంటర్ప్రెట్ చేసింది, ఈ ఇష్యూని టేకప్ చేసింది. ఇద్దరు సరిపోరు, ఎందుకంటే ఆర్టికల్ 324 ఇంటర్ప్రెట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పేసి ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది అవసరం అని చెప్పి దీన్ని కాన్స్టిట్యూషన్ బెంచ్కి రెఫర్ చేసింది. సో కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేసరికి కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది, ఎక్కువ మందితో మళ్ళీ ఇంకొకటి ఫ్రేమ్ చేయాలని చెప్పేసి చెప్పారు. సో దెన్ 2022లో కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది ఫామ్ చేశారు. ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్లో 5 జడ్జిల ధర్మాసనం అనేది మనకి ఫామ్ అయింది. 5 జడ్జెస్తో ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ 2022లో ఫ్రేమ్ చేశారు. సో వీళ్ళు ఫైనల్గా ఇచ్చిన తీర్పు ఏంటి? వాట్ వాజ్ ద జడ్జిమెంట్ దెన్? ఏ జడ్జిమెంట్ ఇచ్చారు అంటే, ఇకపై మీరు ఎప్పుడైనా సరే మనకి సిఈసి మరియు ఈసీని అపాయింట్ చేయాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్తో అపాయింట్ చేయడం కాదు. దాని బదులు ప్రెసిడెంట్ ఏం చేయాలి అంటే, హీ హ్యాస్ టు టేక్ ది రికమెండేషన్ ఆఫ్ ఏ కమిటీ. ఒక కమిటీ రికమెండేషన్ ప్రకారం ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకోవాలి. ఈ కమిటీలో కూడా 3 మెంబర్స్ ఉండాలి. ఒకళ్ళు ప్రైమ్ మినిస్టర్, 2 లీడర్ ఆఫ్ అపోజిషన్, 3వది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వీళ్ళ 3 ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఆ 3తో ఉన్న కమిటీ ఎవరినైతే నిర్ణయిస్తుందో వాళ్ళని సిఈసి గాను ఈసీ గాను ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి. అపాయింట్మెంట్ చేసే అధికారం ప్రెసిడెంట్కే ఉంటుంది, కానీ ఎవరిని అపాయింట్ చేయాలి అనేది డిసైడ్ చేసే కమిటీ అనేది ఒకటి ఫ్రేమ్ చేసి దాంట్లో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే తీర్పు ఇస్తున్నప్పుడే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, సబ్జెక్ట్ టు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, సబ్జెక్ట్ టు ఎనీ లా టు బీ మేడ్ బై పార్లమెంట్. అంటే పార్లమెంట్ ఏదన్నా ఈ విషయంలో ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం ప్రివేల్ అవుతుంది. పార్లమెంట్ ఏ చట్టము తీసుకురాకపోతే ఇప్పుడు మేము ఏదైతే కమిటీ చెప్తున్నామో ఈ కమిటీ రికమెండేషన్స్ ప్రకారమే ప్రెసిడెంట్ సిఈసి మరియు ఈసీ అపాయింట్మెంట్స్ చేయాలి అని సుప్రీంకోర్టు 2023లో జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఏం చేసిందంటే పార్లమెంట్లో బిల్లు పెట్టేసింది. పార్లమెంట్లో గవర్నమెంట్ ఇమీడియట్గా బిల్లు పెట్టేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చేసింది. సిఈసి మరియు ఈసీ అపాయింట్మెంట్ కోసం కొత్త బిల్లును ప్రవేశపెట్టి దాన్ని లా కింద మార్చేసింది. సో ఈ బిల్లు ప్రకారం ఏం జరుగుతుందంటే, సుప్రీంకోర్టు చెప్పినట్టుగానే ఒక కమిటీ అయితే మాత్రం ఉంటుంది. దేర్ విల్ బి ఏ కమిటీ. అయితే కమిటీలో మెంబర్స్ ఎవరు ఉంటారు? అంతకుముందు ఏం చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది ఎవరంటే పిఎం, లీడర్ ఆఫ్ అపోజిషన్, సీజే అని చెప్తే, కానీ పార్లమెంట్ ప్రవేశపెట్టిన బిల్లులో మాత్రం మెంబర్స్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉంటారు. ఇక్కడ వరకు సేమ్, లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉంటారు. 3వది ఒక క్యాబినెట్ మినిస్టర్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎ సిజేఐ ఒక క్యాబినెట్ మినిస్టర్ కమిటీలో మెంబర్గా ఉంటారని చెప్పడం జరిగింది. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కమిటీలో మెంబర్గా ఉంటారు అని చెప్పడం జరిగింది. అయితే మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ సిజేఐ సుప్రీంకోర్టు చెప్పింది, ఆ ప్లేస్లో ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే పిఎం, క్యాబినెట్ మినిస్టర్ ఒక పార్టీకి చెందిన వాళ్ళే. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళు ఈజీగా అవుట్ ఓట్ చేస్తారు. సిజేఐ అనే వాళ్ళు న్యూట్రల్ పర్సన్ కాబట్టి మనకి ప్రాబ్లం లేకుండా ఉండేది, నిష్పక్షపాతంగా జరిగేది. కానీ ఇప్పుడు సిజేఐ ప్లేస్లో క్యాబినెట్ మినిస్టర్ని పెట్టడం వల్ల పిఎం, క్యాబినెట్ మినిస్టర్ ఒక పార్టీ వాళ్ళే కాబట్టి వాళ్ళ మాటే నెగ్గి మళ్ళీ పేరుకే నిష్పక్షపాతంగా జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది. కానీ ఇన్ రియాలిటీ మీరు తీసుకుంటే
ఇద్దరు గవర్నమెంట్ చెందిన వ్యక్తులే ఉన్నారు కాబట్టి ఇది మళ్ళీ నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేకుండా ఉంది. ఒక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ మాత్రమే ఉన్నారు అనేది ప్రధానమైన విమర్శ. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పారు. ఈ కమిటీ డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ ఎలా చేస్తుంది, షార్ట్ లిస్ట్ చేసే విషయాన్ని గురించి కూడా ఈ లాలో మెన్షన్ చేశారు. ఏం చెప్పారంటే దేర్ హ్యాస్ టు బి ఏ స్క్రీనింగ్ ప్యానెల్. దేర్ హ్యాస్ టు బి ఏ స్క్రీనింగ్ ప్యానెల్ అనేది ఉండాలి. ఈ స్క్రీనింగ్ ప్యానెల్లో ఇట్ షుడ్ బి హెడెడ్ బై లా మినిస్టర్. లా మినిస్టర్ దీన్ని హెడ్ చేయాలి. అండ్ దీంట్లో ఇద్దరు యూనియన్ సెక్రటరీస్ కూడా ఉండాలి. ఇద్దరు యూనియన్ సెక్రటరీస్తో లా మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక స్క్రీనింగ్ ప్యానెల్ అనేది మనకి ఉండాలి. ఈ స్క్రీనింగ్ ప్యానెల్ అనేది 5 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసి పంపిస్తుంది. 5 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది. వీళ్ళు పంపించిన ఈ షార్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ షార్ట్ లిస్ట్ నుంచి ఒకరిని అప్పటికి ఏ పోస్ట్ కాలైతే ఆ పోస్ట్కి పిఎంఓ, లీడర్ ఆఫ్ అపోజిషన్, క్యాబినెట్ మినిస్టర్స్తో కూడిన కమిటీ అనేది ఫైనలైజ్ చేసి ఈ కమిటీ అనేది మన ప్రెసిడెంట్కి రికమెండేషన్ అనేది ఇస్తుంది. సో రికమెండేషన్ ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ విల్ అపాయింట్ దట్ పర్సన్. ఎవరైతే ఏ పొజిషన్ వీకెంట్ అయితే ఆ పొజిషన్, వేకెంట్ అయితే సిఈసి కావచ్చు, ఈసీ కావచ్చు, వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెజెంట్ పార్లమెంట్ చట్టం అనేది ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది, ఎసెంట్ కూడా లభించేసింది. గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ట్లో ఉంటుంది. అంటే ఒకప్పటి స్టోరీ నుంచి వచ్చాను, ఒరిజినల్కి ఎలా ఉంటుంది, మధ్యలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది, ఇప్పుడు పార్లమెంట్ చేసిన చట్టం వచ్చేసింది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పిన మాటలు మరి ప్రివేల్ అవ్వవు, పార్లమెంట్ చేసిన చట్టమే ప్రివేల్ అవుతుంది. సో ఈ చట్ట ప్రకారమే ఇప్పుడు అపాయింట్మెంట్ జరుగుతాయి. దీంట్లో పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, మనకి క్యాబినెట్ మినిస్టర్ ఇద్దరు ఒక పార్టీ వాళ్ళు కాబట్టి ఈ చట్టం కరెక్ట్గా లేదు, దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా స్టే ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టును అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్పింది, ఇట్ రిఫ్యూజెస్ టు స్టే, మేము స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వను అని చెప్పేసి నిరాకరించింది. సో ఆ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయడం చాలా సులభతరం, చాలా ఎఫోర్డబుల్ కూడా. కేవలం 3,000 రూపాయలు పర్ మంత్ ఫీజుతో, కేవలం 3,000 పర్ మంత్ ఫీజుతో మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వచ్చు. దీంట్లో మీకు 14 కోర్సులు కాంప్లిమెంటరీగా వస్తాయి. అండ్ అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. అండ్ ఈ మంతే ఫ్రెష్గా న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రేపట్లోగా జాయిన్ అయితే మాత్రమే ఈ అవకాశం అనేది ఉంది. ఇది మీకు ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంది. ఆఫ్లైన్లో కావాలంటే ఫీజు 5,000 అవుతుంది. ఆఫ్లైన్ ప్రోగ్రామ్ వైజాగ్లో రన్ అవుతుంది.